అది నాలుగు మేడల్ల బాధపడుకుంటూ ఉంటే లోకమేమంటారు అయ్యా సామిరెడ్డి రాజా నీడేం వేయింది చోడేం వేయింది నువ్వు మల్ల పట్టు పెట్టు మాటలక్క మాడవారి లోకం అంటే వాళ్ళ ఇళ్ళ మాటలు పట్టుకోరి రాదా నువ్వు మాటలక్క వాడవకు చింతలు పూసిన కాలం చూడు చిన్నమ్మ మాటలు చూడు మా ఇల్లు పూసిన కాలం చూడు మరవన్న తల్లి మాటలు చూడు అన్నారయ్యా అందుకొరకే అంటారు ఒకవేళ సచ్చిందాని పిల్లలుంటే వచ్చిందాని కాళ్ళ కిందికి అంటారయ్యా వచ్చిన కొంగు వేసుకొని వచ్చిన ఆడలకు కోపం ఎక్కువ ఉంటుంది మారువాడ వచ్చిన వాళ్ళకు మాటలు ఎక్కువ అంటారు వచ్చిన ఆడని మన బిడ్డకు కాలల్ల మందే పడుతుందా తినే అందమైన విషయం కలిసి మన బిడ్డకు అయితే నా గంట ఇప్పుడన్న మాటలమ్మా నా భార్య ఇప్పుడన్న మాటలమ్మా నా భార్య నువ్వు మళ్ళా మాట్లాడబోకేవో బావా మళ్ళా మాట్లాడబోకేవో బావా ఇక సత్తనన్న మాటలమ్మా నా భార్య మాటలమ్మా నా భార్య నేను అడిగెట్ల వచ్చనమ్మా శ్యామలమ్మ నేను అడిగెట్ల వచ్చనమ్మా శ్యామలమ్మ ఇక ఇన్ని రోజుల బట్టి నా భార్య మన 10 ఏళ్ల బిడ్డకమ్మ ఓ బావా మన 10 ఏళ్ల బిడ్డకమ్మ ఓ బావా నువ్వు మంకు పట్టు ఓ బావా మంకు పట్టు పట్టినావే నా భార్య నువ్వు మంకు పట్టు పట్టినావే శ్యామలమ్మ మంకు పట్టు పట్టినావే శ్యామలమ్మ మన 10 ఏళ్ల బిడ్డకమ్మ నా భార్య మన 10 ఏళ్ల బిడ్డకమ్మ నా భార్య ఇన్ని రోజుల బట్టి ఇందు కొరకే మన 10 ఏళ్ల బిడ్డకు పెళ్లి అయ్యవన్నవా 10 ఏళ్ల బిడ్డకు పెళ్లి చేసినము గాని ఓ బావా శ్యామలదేవి మన బిడ్డకు పెళ్లి చేసి మన బిడ్డను అత్తగారింటికి సాగనంపకపోతుంది మన బిడ్డ మళ్ళీ అమ్మగారింటికి తల్లిగారింటికి రంగ సంబరపడపోతుంది మన బిడ్డ కంటేమి చూస్తుంది మన బిడ్డ బాధలేమి చూస్తావమ్మా ఓ బాబా శ్యామలదేవి నీ బావ వెళ్ళిపోతానే బావా నువ్వు లేని జీవితము నా భార్య జీవితము నా భార్య నేనెంత గడపవాలే ఓ బాబా నేనెంత గడపవాలే ఓ బాబా నిన్ను నేను ఎత్తుకొని నా భార్య నిన్ను నేను ఎత్తుకొని నా భార్య సుఖపడుతున్నమ్మా ఓ బాబా
శ్యామలమ్మ ఓ బాబా శ్యామలదేవి లంగకు దొంగకు నూరేళ్ళ ఐసంటారు అయినోళ్ళకి అర్ధ ఐసంటారే బాబా గుళ్ళ దేవుడుంటే గుడి శృంగారం అన్నారు బల్ల బంధులుంటే బడి శృంగారం అన్నారు ఆ ఇంటి లోపల ఇద్దరాలు మొగలుండి ఆ ఇల్లు శృంగారం అన్నదే బాబా భర్తతోనే భార్యకు సుఖవాద భార్యతోనే భర్తకు సుఖమన్నారు బాబా భర్త లేని ఆడోళ్లకు బదనాలు ఎక్కువ వస్తాయి భార్య లేని మగవానికి బాధలు ఎక్కువ ఉంటాయి ఆటనమ్మా ఈ భూ ప్రపంచం మీద చూడుంది భర్త లేని ఆడోళ్ళు బ్రతకచ్చు నాట గాని భార్య లేని మగవాడు బ్రతకలేడమ్మా భూ ప్రపంచం మీద భర్త లేని ఆడోళ్ళు ఆగో మరి కడుపు లోపల ఉంటిన కన్న కొడుకులో కన్న బిడ్డలు ఉంటే భర్త వీధి ప్రేమలు పిలగల్ల వీధి వేసుకొని కాలం వెళ్ళదీస్తారు 10 మంది ఉన్న కాడికి పోయి కడుపుల దుఃఖం నోటెల్లో పోసుకుంటారు ఆడోళ్లకు వాడిని కొరితే ఆ దుఃఖం పోతుంది కానీ మగవాని కట్టలు వెళ్ళారు భార్య లేని మగవాడు 10 మంది ఉన్న కాడికి పంచాయతీకి ఓడు తన బాధ తన దుఃఖము కడుపు లోపల పెట్టుకొని వాడు లోలోన గుమ్ములుతాడే మగవాడు వాడు లోలోన గుమ్ములుతాడే మగవాడు వాడు వీధికి ఎప్పుకోడే నా భార్య వీధికి ఎప్పుకోడే భార్య లేని మగవాడే నా భార్య ఇక కట్టెకు పిప్పి తలిగినట్టు బాబా ఇక దీపముల సమారోలే నా భార్య భార్య లేని మగవాడు బాబా కట్టకు పిప్పి తలిగినట్టు దీపముల సమారోలే రోజు కింద గుంజుకపోతాడు ఆ కట్ట వెళ్ళదీయలేడే మగవాడు ఆ బాధ వెళ్ళదీయలేడే ఓ బాబా ఏనుగంత తల్లి చచ్చిపోయి ఏకుల గుళ్ళంత తల్లి భూమి మీద బ్రతుకుంటే కొమ్మునడుగు చుట్టుకొని చేను కొత్త కైకిలి వేసి కోటింటి కొట్టాలు దంచి బావనింటి భాషలు తోమి కన్న పిల్లల చదువుకునేది కన్న తల్లి అంటారు బామా ఎల్ల నువ్వు వెళ్ళినట్టే ఈ మైసంపల్లె గ్రామం లోపల జనగందుల వారి ఇళ్ళల్లా కన్న తల్లి రాజవ్వ మరణం అయిపోతే ఆగో రాజవ్వకు 2 బిడ్డలు 1 కొడుకు ఆ రాజవ్వ చచ్చిపోతే ఆ 2 బిడ్డలు వేసినట్టు మన బిడ్డలు పడిపోతుందా బాబా రాజవ్వ కన్న బిడ్డలు ఆ బిడ్డ శంకరవ్వ ఆ బిడ్డ లక్ష్మవ్వ అమ్మా తల్లి రావే రాజవ్వ రాజవ్వ నువ్వు ఎక్కడెళ్ళిపోతావమ్మా నా తల్లి రా నేను బంగారు మా గంపు కాదే నా తల్లి రా నీ మంది పూల కాయలుండే నా తల్లి రా ఇక బండల్ల కలిపినాడా గా దేవుడు నీ సిరికై మాటాలు కాదే రాజవ్వ దాసినావే రాజవ్వ తెల్లారే పొద్దుకే నా తల్లిరా మన 2 రోజు రాదే నా తల్లిరా ఇక నువ్వు లేని మన ఇల్లు నా తల్లిరా మన ఇల్లు చిన్న పోయినాదే రాజవ్వ ఇక నువ్వు లేని మన వాడ నా తల్లిరా మన వాడ చిన్న పోయినాదే నా తల్లిరా నువ్వు ఎక్కవనత్తవాని నా తల్లిరా ఇక ఎదురు చూడు వన్నవమ్మ నా తల్లిరా ఇక బిడ్డ రావే బిడ్డ శంకరవ్వ
నాకు ఒక్క కొడుకు వారి నేను కాయ కష్టం చేసి నా కడుపు చిన్నగా చేసి నా కన్ను పెద్దగా చేసి నా బిడ్డల బతికాలనాది నా కొడుకు బతికాలనాది అమ్మో నేను చూడని కైకిరి వేసి చూసిన కైకిరి వేసి నా కడుపు చిన్నగా చేసి నా కళ్ళు పెద్దగా చేసి నువ్వు ఆదుకుందనే అమ్మా నా సాదుకున్న చేతులు సరిబాబు పండుగంటారాను నేను పోతానున్నా నేను వెళ్ళిపోతానున్నా రేపు రేపటి కల్లా ఆ ఇంటి ఆడ వింటారు మా అమ్మగారు ఇల్లారు ఆశపాడి కొడక మన ఇంటికి వస్తే నాయన లేడు అని మా అమ్మ లేదు అని దూరం కొట్టావు సుందరించావు వచ్చిన మాట ఆ మాటలానావు వచ్చిన మాట ఆ మాటలందరూ కొడుక చెట్టుకెళ్తారు బిడ్డాలు గుట్టకెళ్తారు బిడ్డాలు మీకు ఎల్లువాను ఉంటే ఆ చీరబెట్టుల కొడుక ఆ ఎల్లువాను లేకుంటే కరువు చేతులు పెట్టి కాళ్ళు మొక్కుల కొడుక ఆ పేదవాళ్ళు బావాలు బావలైన కొడుక బావలు పెద్దోళ్ళు రేపు బావలు వచ్చిన నాడు ఆ కడుపులా తల పెట్టి కాళ్ళు మొక్కుల కొడుక మీకు బుద్ధిగా నమ్ము చెప్ప నా కొడుక నేను భూమి మీద లేను కదా రాసినన్నా నా కొడుక శ్రీనివాసు నా కొడలా జ్యోతవ్వ ఆడపిల్లలేమో కోరుకుంటారు వెంకటేశ్వర్ల సానుకుళ్ళు ఎక్సుండాలి మా అమ్మగారిల్లు కలిగి ఉండాలని కోరుకుంటారు ఆడపిల్లలు అట్లా ఎందుకు కోరుకుంటారని అంటే అమ్మగారిల్లు కలిగి ఉన్నట్టయితే రేపు ఏ పండుగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా ఓ తులమో పొలమో ఓ షీరో షారో పెడతారన్న ఆశ ఆడపిల్లలకు ఉంటది నా కొడుక నా బిడ్డలు ఆడపిల్లలు మా అవ్వగారిల్లాని ఏ బిడ్డలకైనా చూడుంది అవ్వా అవ్వయ్య ఉన్నన్ని రోజులే ₹2 బలం ఉంటది బిడ్డలకు అవ్వ చచ్చిపోతే ఆటాన బలం పోతుంది అయ్య చచ్చిపోతే ఆయన బలం పోతుంది బిడ్డలకు అవ్వయ్య ఉన్నన్ని రోజులే అవ్వగారింటి మీద పోగాడుతాం బిడ్డలకు అవ్వయ్య లేకపోతే ఏ అన్నలు గారు ఏ తమ్ముడు గారు ఏ వదినలు గారు ఏ మర్దలు గారు అంటారవ్వా కొడక శ్రీనివాసు కోడలా చూతవ్వ మా నాయనే లేడు మా తల్లే లేదని నొచ్చి నోట మాట అను ఒక్క మాట అంటే ఇప్పటికైనా అప్పటికైనా చూడండి ఆడోళ్ళకు కొన్నోడు చేసుకున్నోడు ఆ కోసి కుప్పలు పెట్టిన ప్రాణం తీసిన బాధలు బియ్యది కానీ కన్నోడే కానీ తోడ ఉంచినోడే కానీ రాకొడుగా మన కనుక ఒక్క మాట అంటే ఆడపిల్లలకు బాయిల పడి సాగు బుద్ధి అవుతుంది ఆటనే అవ్వా నా బిడ్డలాల నేనే పోతన్నా నా కొడుక శ్రీనివాసు కోడలా చూడవ్వా నాకు 2 బిడ్డలు కాదు 3 బిడ్డలు అనుకున్నా నా బిడ్డల బిడ్డలు చూసుకుందనే అవ్వా నేను పోతన్నదా నా అల్లుడా చంద్రయ్య అల్లుడాల చెన్న నా కొడుకు బయలావయ్యో అమ్మలేని కొడుకు అయ్యలేని కొడుకు అమ్మయ్యలేని కొడుకుని వేసిపోతన్న మీరే అన్నది అమ్ములు కావాలన్నదా ఓ బిడ్డలాల నేను పోతన్న కాదు రేపు తెల్లవారంలే నా పండుగ అయిపోయినాక మీ పిల్లగాళ్ళ మీ భర్తను తోలుకోరు మీ అత్తగారి ఇంటికి మీరు పోతే మీ అత్తగారి ఊళ్ళో తెలిసిన వాళ్ళు కొందరు తెలవని వాళ్ళు ఎందరో మీకు ఎదురుందో కలిసిన వాళ్ళు ఓ బిడ్డ శంకరవ్వ ఓ బిడ్డ లక్ష్మవ్వ నిన్న మొన్న మీరు మన ఊళ్ళో లేరు మీరు ఎక్కడికి పోయేస్తారా అని మీకు ఎదురుందో కలిసిన వాళ్ళు మిమ్మల్ని అడిగితే ఓ అవ్వలాలో మైసంపల్లె ఊళ్ళే మా తండ్రి ఆగో రాజన్న ఇవాళకి చచ్చిపోతే ఇవాళ మా తల్లి రాజమ్మ చచ్చిపోయింది మా తల్లి పండుగ చేసుకొని వద్దన్నవా అని బిడ్డలాలా మీరు చెప్పుకుంటా
అని కలకల కలకల కంట దాడ పెట్టినోడు ఆ రాజు సామిరెడ్డి బామా చచ్చిపోంగా ఒక్క మాట అన్నవు ఆగో మారులగ్గం ఆడకన్నావు మల్ల బొట్టు పెట్టకన్నావు కాబట్టి నేను మారులగ్గం ఆడబోను బామా మారులగ్గం ఆడబోను బామా మల్ల పెళ్లి చేసుకోను బామా నీ తోడు నా తోడు బామా మనం కన్నా బిడ్డ తోడు బామా వచ్చి బండాలి వచ్చినాడు రాజు బాస కూడా పచ్చి బండారు బట్టి బాగా చేతులు బాబు ఎత్తుకున్నాయ్యా బాగా వాడవయ్యా మళ్ళా పెళ్లి వేసుకోరాని పచ్చి బండారు తోటి బాగా వేసి మన బిడ్డ వేసి కొట్టినవయ్యా ఈ జన్మకు ఇది కాదు నాయా నీ కళ్ళ ముందర భావం పోతుంది ఎన్నో జన్మకు నీ ఏడుకునే బాగా రాదు దొరికిందయ్యా అమ్మవారు చాలా ఏడు పచ్చడి పెళ్లి పండిత జరిగిన చుట్టాలు అందరూ వస్తుండగా తల్లి అండుకొమ్మాలి కుండ చేతికిచ్చి నన్ను పిల్లల కొన్ని చేసిపోతున్నానమ్మా నువ్వు మోసే బరువు నేను మోసే బరువు నన్ను ఒక్కని మోయవని పోతివా బామా శ్యామల దేవి నువ్వు ఎంత మంచిదాన్ని నేను కచేరి ఇంటికి రావంగానే నాదా రారమ్మా చిన్న పిల్లగాను సన్నం కూర్చుండ కుర్చీపీట వేసి పల్లెము కడకచ్చి నాకు పల్లెము లోపల అన్నం పెట్టి నాదా ఇంకొక బుక్క తినవయ్యా ఇంకొక బుక్క తినవయ్యా అని చిన్న పిల్లగాను సన్నం కొస్తరి వడ్డించినవు నాకు నేసేది అన్నము ఈ ఆడితోని నాకు బాగి నీరరా బాబా శరణు వరగల్లు కోట శివశంభుని గుల్లా కాడ మదలించి మాట చెప్పినవు ఆనాడు నాకో ఈడుగాన్ని ఈడులోన ఇంత చిన్న వయసులోన ఈడు తోడు వాసి పోతివా శ్యామల మనకి